నమస్తే అండి. ఒక చిన్న అప్డేట్‌తో అయితే మీ ముందుకొచ్చానండి. నాకు ఎవరైనా సరే ఆర్డర్స్ పెట్టుకున్నప్పుడు నేను ఫుల్ అడ్రెస్ పెట్టండి అని చెప్తూ ఉంటాను. కొంత మీరు పెట్టిన అడ్రెస్సు, మీరిచ్చిన ఫోను నంబర్‌నే నేనక్కడ రాయగలను కదండీ! మీరు తప్పుగా ఇచ్చినా, లేదు అంటే ఫోను అనేది స్విచ్ ఆఫ్ చేసుకొని ఉంచుకున్నా రిటర్న్ అనేది పార్సెల్ వచ్చేస్తుంది. అదే విధంగా మనకి ఈ పార్సెల్ అనేది రిటర్న్ వచ్చేసిందండి. పార్సెల్ అనేది మనకి రిటర్న్ వచ్చేసిందనమాట. వాళ్ళేం రాశారో చూడండి. ఇన్‌సఫిషియంట్ అడ్రెస్ అలాగే ఫోన్ స్విచ్ ఆఫ్. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే వాళ్ళు ఎలాగ మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలుగుతారు చెప్పండి? నేను అందుకే ప్రతీదీ చెప్తాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా లేదు అంటే ఫోన్ దగ్గరలో పెట్టుకోండి. ఏ అన్‌నోన్ నంబర్ వచ్చినా ఒక్కసారి అటెండ్ చేయండి. లేదంటే ఒక 1 వీక్ అయిన వెంటనే మీ దగ్గరలో పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి ఇలా మాకు పార్సెల్ రావాల్సి ఉంది. వస్తే ఉంచండి. నేనొచ్చి కలెక్ట్ చేసుకుంటానైనా చెప్పండి. కానీ మీరిలా ఇన్‌సఫిషియంట్ అడ్రెస్ అలాగే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే నేనేం చేయను చెప్పండి? ఇప్పుడు నాకు ఇది పార్సెల్ రిటర్న్ వచ్చింది. మళ్ళీ నేనిది పంపిస్తే నాకు షిప్పింగ్ చార్జ్ అనేది వేస్ట్ అవుతుంది కదా! అదండి కొంచెం గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. స్వస్తి.